నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని నెక్కల్లు విలేజ్కి దగ్గరలో అయితే ఉన్నాము. ఈ నెక్కల్ విలేజ్కి దగ్గరలో EI to N16 రోడ్ జంక్షన్ దగ్గర మోన్ఫోర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనం లాస్ట్ టైం అప్డేట్ అయితే ఇచ్చాము, పనులు స్టార్ట్ చేస్తున్నారని చెప్పి. ప్రెసెంట్ ఏంటంటే ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని ఫౌండేషన్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయింది. అటువైపు కాంక్రీట్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత క్యూరింగ్ జరుగుతుంది. ఇటువైపు క్యూరింగ్ చేయడం కోసం రెడీ చేసుకుంటున్నారు. ఇంకా అటువైపు ఇంకో బ్లాక్ కి సంబంధించిన అటువైపు ఏంటంటే కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. ఈ స్కూల్ నిర్మాణం వచ్చేసి G+5 ఫ్లోర్స్ తో అయితే నిర్మిస్తున్నారు. ఈ నెక్కల్లు ప్రాంతంలో కొన్ని స్కూల్స్ కి ల్యాండ్ అలొకేట్ చేశారు. త్వరలో DAV స్కూల్ కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. DAV స్కూల్ కి సంబంధించిన ప్రెసెంట్ సైట్ క్లియరెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నెక్కల్లు ప్రాంతంలో. అలాగే ఆ DAV స్కూల్ ప్రెసెంట్ ఈ ఎకనామిక్ ఇయర్ లో క్లాసెస్ స్టార్ట్ చేయడం కోసం తుళ్ళూరులో ఒక బిల్డింగ్ తీసుకొని అక్కడ ఎకనామిక్ క్లాసెస్ అదే ప్రెసెంట్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ స్కూల్ ఏదైతే ఉందో నెక్కల్లు దగ్గర, అది పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ నుండి అయితే స్టార్ట్ చేస్తారు. మన అమరావతి రాజధానిని ఎడ్యుకేషన్ హబ్ గా అయితే తీర్చిదిద్దుతున్నారు. ప్రెసెంట్ రాజధానిలో ఒక 4 యూనివర్సిటీలు అయితే ఉన్నాయి. విట్ యూనివర్సిటీ, SRM, అమృత, అలాగే NID యూనివర్సిటీ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ బిట్స్ పిలానికి సంబంధించిన క్యాంపస్ నిర్మాణం పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం మార్నింగ్ అయితే ఇచ్చాము. వాటికి సంబంధించిన కంటైనర్స్ అవన్నీ వచ్చినాయి అని చెప్పి. నేను ఈ వీడియోలో ఈ మోన్ఫోర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి, ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో స్కూల్ నిర్మాణం జరుగుతుందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలో నిర్మిస్తున్న మోన్ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీ పూర్తయిన తర్వాత ఇలా ఉంటుంది. ప్రెసెంట్ ఈ స్కూల్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఎస్కావేషన్ పనులు అయితే చేస్తూ ఉన్నారు. ప్రెసెంట్ ఎస్కావేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి, ఇంకా ఫూటింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి, పిల్లర్స్ నిర్మాణం కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. ఇటువైపు ఏంటంటే ఫౌండేషన్స్ అయితే వేస్తున్నారు. దాదాపు 3 ఎకరాల ల్యాండ్లో ఈ మోన్ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్గా EI to N16 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ స్కూల్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి ఇక్కడ మీరు జంక్షన్ కూడా చూడొచ్చు. ఇది E8 రోడ్డు, అలాగే ఇటువైపు వస్తుంది వచ్చేసి N16 రోడ్డు. రైట్ సైడ్ కనిపిస్తుంది వచ్చేసి గ్రావిటీ కెనాలు. ఈ గ్రావిటీ కెనాల్ పైన ఒక బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది వచ్చేసి బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్. దాని బ్యాక్ సైడ్లో ఉన్న విలేజే నెక్కల్లు విలేజ్. అంటే ఎగ్జాక్ట్గా నెక్కల్లు విలేజ్కి దగ్గరలో ఈ స్కూల్ నిర్మాణం అయితే చేస్తున్నారు. అలాగే ఇది కూడా ఎల్పిఎస్ లేఅవుట్ పరంగా చూసుకుంటే జోన్ 1A, 1B, 2A, 2B అయితే ఉంటుంది ఈ ఏరియాలో. ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి బేస్మెంట్ G+4 ఫ్లోర్స్తో అయితే నిర్మిస్తున్నారు. ఈ స్కూల్లో LKG నుండి 12th స్టాండర్డ్స్ వరకు అయితే ఉంటుంది. ప్రతి ఒక్క క్లాస్ రూము స్పేషియస్గా ఉండేలాగైతే డిజైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి 30 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉండేలాగైతే చూసుకుంటారు. అంటే ఈ స్కూల్ మొత్తం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేలాగైతే కడుతున్నారు. ప్రెసెంట్ ఒక ఫౌండేషన్స్కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే బ్లాకుల వారీగా ఫౌండేషన్స్ అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. ఒక ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ క్యూరింగ్ జరుగుతుంది. ఇంకో ఫౌండేషన్ రీసెంట్గా కంప్లీట్ అయింది. ప్రెసెంట్ ఇక్కడ ఇటువైపు మీకు కనిపిస్తుంది చూసారా, ఇటువైపు ఫౌండేషన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా ఫౌండేషన్స్ వేసిన తర్వాత దీనికి సంబంధించిన బేస్మెంట్, ఇంకా G+4 ఫ్లోర్స్ వరకు బిల్డింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారు. దాదాపు 1,40,000 స్క్వేర్ ఫీట్తో ఈ బిల్డింగ్స్ కానీ ఇక్కడ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు. డైరెక్ట్గా పైప్ లైన్స్ అన్ని ఇక్కడ వరకు అయితే పెట్టేశారు. అలాగే ఇటువైపు కంప్లీట్ అయిన ఫౌండేషన్స్ కూడా మీరు చూడొచ్చు. కంప్లీట్ అయిన వాటి మీద క్యూరింగ్ జరుగుతుంది. ఈ 3 ఎకరాల విస్తీర్ణంలో కడుతున్న ఈ స్కూల్లో ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ ఏరియా వచ్చేసి 1.5 ఎకరాల్లో ఉంటుంది. ఈ స్కూల్ నిర్మాణం జూన్ 2027 కల్లా కంప్లీట్ చేయాలనేది టార్గెట్. జూన్ 2027 నుండి అకాడమిక్ క్లాసెస్ స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రెసెంట్ ఈ స్కూల్ నిర్మాణ పనులు వచ్చేసి ప్రకాష్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు.
ఇక్కడ నుండి మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది వచ్చేసి కన్స్ట్రక్షన్ సైట్ అన్నమాట. అలాగే దీనికి ఆపోజిట్‌లో ఉన్న రోడ్డే మనకి E8 రోడ్డు. E8 N16 రోడ్ జంక్షన్ దగ్గర కరెక్ట్‌గా ఈ స్కూల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రెజెంట్ అమరావతి రాజధాని ప్రాంతంలో ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇక ఈ ఏరియాలో ఏంటంటే జోన్ 1A, 1B, 2A, 2B అయితే వస్తుంది. దాదాపు ఈ మొత్తం 4 జోన్‌లు కలుపుకొని 3000 నుండి 4000 ఎకరాల్లోనే ఉంటుంది. ఈ జోన్‌లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరికైతే ల్యాండ్ కేటాయిస్తారో వాళ్ళు నివాస గృహాలు కట్టుకున్న తర్వాత ఈ స్కూల్స్ ఇయన్నీ కంప్లీట్ అయితే ఏంటంటే వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళకి చదువుల పరంగా గాని, విద్య పరంగా గాని బాగా ఉపయోగపడతాయి. ప్రెజెంట్ మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ స్కూల్స్ గాని, కాలేజెస్ గాని, ఇంకా హోటల్స్ గాని వాటికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక్కొక్క వరకు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ప్రైవేట్ కన్‌స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎంఎస్‌కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి సంబంధించి అక్కడ ఒక ప్రాంతంలో కంటైనర్ వచ్చింది. అలాగే అంటే కాంట్రాక్ట్ ఫైనల్ అయిన చోట ఏంటంటే కంటైనర్స్ అయన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. కొన్ని డిజైన్స్ కోసం ఆగినోళ్ళు కూడా ఉన్నారు. ఇయన్నీ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఇక 1 మంత్‌లో ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా అన్ని పనులైతే మొదలయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000566466.